అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు కూడా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు అఖిల్ హీరోగా 5 సినిమాల్లో నటించారు. వాటిల్లో బొమ్మరిల్లు భాస్కర్ తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రమే యావరేజ్ అయింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏజెంట్ మూవీ మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీపై అఖిల్ ఎన్నో అంచనాలను పెట్టుకుంటే అది మాత్రం అఖిల్ కి నిరాశపరిచింది. ఏజెంట్ వచ్చి దాదాపు సంవత్సరం గడిచినా కూడా ఇప్పటి వరకు అఖిల్ తన కొత్త సినిమాను ప్రకటించలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ ధీరా అనే మూవీతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే మొదలైపోయినట్టుగా సమాచారం. ఎవరికి తెలియకుండా ఈ సినిమాని షూట్ చేస్తున్నారట. ఈ సినిమా ఒక పీరియడికల్ డ్రామాగా తెరకెక్కబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని అనిల్ కుమార్ అనే ఒక కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. యువి క్రియేషన్స్ అలాగే ఓంబలే ఫిలిమ్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖిల్ కెరీర్ లో ఇది 6వ మూవీ. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని అఖిల్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ తారక సింహారెడ్డిగా నటించబోతున్నాడని ఫిలిం నగర్ సమాచారం. ఒక సోషో ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఆడియన్స్ ని ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా అఖిల్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక సలార్ సెలబ్రేషన్స్ ఫంక్షన్ లో అఖిల్ సరికొత్త గెటప్ తో కనిపించాడు. దాంతో సలార్ 2లో అఖిల్ కూడా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఓంబల ఫిలిమ్స్ వారు అఖిల్ తో చేయబోయే సినిమా కారణంగానే అఖిల్ ఆ ఫంక్షన్ కి వచ్చినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేసిన అఖిల్ మొదటిసారి పీరియడికల్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీతో ఆయన అఖిల్ మొదటి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అన్నది తెలియాలి. త్వరలోనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టుగా సమాచారం. నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు సినిమా టైటిల్ ని కూడా ప్రకటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక అఖిల్ సూపర్ హిట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాగార్జున నటవారసుడిగా వచ్చిన నాగ చైతన్య తన 2వ మూవీ అయిన ఏం మాయ చేసావతో మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అఖిల్ మాత్రం ఇప్పటి వరకు 5 సినిమాలు చేసినప్పటికీ తన ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకోలేదు. మరిప్పుడు 6వ సినిమా అయిన ధీరా మూవీతో కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ని ఆదుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.